ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధానమంత్రితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొంటారు. 3 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 9,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు కర్నూలు నుంచి మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా సిద్ధమైంది. ఏదైతే ఉదయం 11 గంటల సమయానికి కర్నూలు జిల్లాకు నరేంద్ర మోడీ చేరుకుంటారు. మొదటిసారి ఏదైతే ప్రధాని హోదాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే జీఎస్టీ సంస్కరణలు చేసిన అనంతరం దేశవ్యాప్తంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ స్థాయిలో దాదాపు 3 లక్షల మందితో ఏదైతే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. 8 గంటల సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. దాదాపు 10:30 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకున్న నరేంద్ర మోడీకి ఏదైతే ఇక్కడ జిల్లా మంత్రులు స్వాగతం పలుకున్నారో అనంతరం కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏదైతే శ్రీశైలానికి చేరుకుంటారు. మొదటిసారి ప్రధాని హోదాలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఏదైతే శ్రీశైలంలో నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి దాదాపు 1,500 మంది పోలీసులతో నంద్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నరేంద్ర మోడీ సందర్శిస్తారు. ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం కర్నూలు ఎయిర్పోర్ట్కు మరోసారి నరేంద్ర మోడీ చేరుకుంటారు. ఏదైతే కర్నూలు అవుట్స్కట్స్లోని నన్నూరు టోల్గేట్ వద్ద ఓ ప్రైవేట్ వెంచర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఇక్కడ దాదాపు 13,430 కోట్ల ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అఫీషియల్గా ఏదైతే పిఎంఓ ఆఫీస్ నుంచి పూర్తి వివరాలు అయితే అందించడం జరిగింది. దాదాపు 4,922 కోట్లతో ఏదైతే ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కాడర్కు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అలాగే బెంగళూరు మధ్యలో ఉన్న ఓరకల్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే నిధులు కేటాయిస్తుంది. ముఖ్యంగా డ్రోన్ హబ్ కావచ్చు, ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తూ ఏదైతే నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారో మరోవైపు విద్యుత్కు సంబంధించి 2,886 కోట్లతో విద్యుత్కు సంబంధించిన ఏదైతే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారో మరోవైపు జాతీయ రహదారులు కావచ్చు, మిగతా దాదాపు 16 ప్రోగ్రాంలకు శంకుస్థాపన అయితే పీఎం నరేంద్ర మోడీ చేయనున్నారు. ఏదైతే మొదటిసారి ఏదైతే రాయలసీమ ప్రాంతంలో నరేంద్ర మోడీ పర్యటిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏదైతే నరేంద్ర మోడీ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర మంత్రుల బృందాన్ని కర్నూలులో ఉంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర మంత్రుల బృందం తరచూ ఏదైతే సభ కావచ్చు, ఇటు శ్రీశైలంలో భారీ భద్రత ఏర్పాట్ల నడుమ మరి కాసేపట్లోనే పీఎం సభ అయితే ప్రారంభం కానుంది. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్.